మా కందుల రమేష్ గారు మాట్లాడిన దాంట్లో ఉన్నాయి. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో విన్నామండి. విన్న తర్వాత ప్రజలకు కొన్ని వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. అనగా జీవి రెడ్డి ఎందుకు అంత తొందరపడి రిజైన్ చేశాడు? ఆయనది వేడి రక్తం అవడం వల్ల, జోకుడు కావడం వల్ల ఆ విధంగా తొందరపడ్డా, లేదు దానికి జస్టిఫైబుల్ కాజ్ ఉందా? తాజాగా వస్తున్న సమాచారాన్ని బట్టి జీవి రెడ్డికి రాజీనామా చేయని తప్పని పరిస్థితి ఏర్పడింది. తన సిన్సియారిటీని, కమిట్మెంట్ ని నమ్మకపోవడమే కాకుండా తానేదో పెద్ద తప్పు చేసినట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు అనే అభిప్రాయం కలిగింది. ఎలా కలిగింది? జీవి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఆరోపణలు చేశాడు ఫైబర్ నెట్ ఎండీ మీద. ఆ వెంటనే ఐఏఎస్ వర్గాలు భగ్గుమన్నాయి. ఒక స్మాల్ టైం ఒక్క మాట చెప్తానండి. జీవి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం అనేదే 100% తప్పు. నిజంగా ఆయనకి జరగట్లేదు, నిజంగా ఆయన అనుకున్నట్టు ముందుకు వెళ్ళట్లేదు. ఈయన ఒకవేళ ట్రై చేశారు అనుకుందాం, అపాయింట్మెంట్ ట్రై చేశారు, దొరకలేదు. దొరకకపోతే ఇప్పుడు జీవి రెడ్డి గారికి ఏమి గవర్నమెంట్ టార్గెట్ ఇచ్చేలేదు. నువ్వు ఖచ్చితంగా ఈ నెలలో 1,00,000 కనెక్షన్లు పెంచాలి, లేకపోతే ఈ నెలలో దీని నుంచి ఇంత ఆదాయం తీసుకురావాలి, ఇమీడియట్గా చేయండి జీవి రెడ్డి గారు అని ఒకవేళ గవర్నమెంట్ టార్గెట్ ఇచ్చింది అనుకోండి. అరే నాకు ఇంత టార్గెట్ ఇచ్చారు, ఇక్కడ చూస్తే పని జరగట్లేదు, కాబట్టి నాకు ఇమీడియట్గా నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి చర్చించాలి అంటే వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి, మీరే టార్గెట్ ఇచ్చి మీరే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నేను అలా చేస్తాను, నేను చేయను అని కూర్చోవచ్చు. అక్కడ గవర్నమెంట్ ఏం టార్గెట్ ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదు? ఈ ఫైబర్ నెట్ మీద దానికి ఇంకా ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకంటే వైసీపీ హయాంలో మొత్తం పడుకోబెట్టారు వాళ్ళు. దాన్ని ముందు తీసుకెళ్ళాలంటే ఇంకా టైం పడుతుంది కాబట్టి ఓకే, అందుకే మీరు అలా ఉండండి. వన్ బై వన్ చక్కదిద్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన వెంటనే పథకాలు రద్దు అయిన 27 దళిత పథకాలు ఇన్నే చేస్తామన్నారు. ఇప్పుడు 8 నెలలు 9 నెలలు అయింది. ఇప్పుడు మేము ఇమీడియట్గా అవి మీరు ఎందుకు చేయలేదండి ధర్నాలు రాష్ట్రాలు చేస్తే, అరే ఒకటి చక్క పెట్టుకొస్తున్నారు. ఈ రాష్ట్రానికి ఆదాయం పెంచుతున్నారు. పెంచినప్పుడు ఆ టైం వచ్చినప్పుడే జరుగుతుందని వెయిట్ చేయాలండి. గవర్నమెంట్ మీద ఉక్కిరి బిక్కిరి చేసేసి మాకు ఇమీడియట్గా జరగాలని మనం పట్టుకూడదు. అయితే ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏంటి? ప్రెస్ మీట్ పెట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తిట్టడం అంటే గవర్నమెంట్ని తిట్టడం. ఒక ఐఏఎస్ ఆఫీసర్నో లేకపోతే ఒక ఐపీఎస్నో లేకపోతే ఒక పోలీస్ డిపార్ట్మెంట్నో ఏదైనా ఒక డిపార్ట్మెంట్ మనం టార్గెట్ చేసి మాట్లాడటం అంటే గవర్నమెంట్ని టార్గెట్ చేసినట్టండి. ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అధికారుల్ని టార్గెట్ చేయరు. ఉదాహరణకి చేబ్రోల్లో ఒక ఎంఆర్ఓ గారు జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో ఒక రైతు దగ్గర భూమి లాక్కుంటే ఆయన గుండు పడుతూ చనిపోయాడు. పెద్ద గొడవ చేసాం, మేము పెద్ద పోరాటం చేసాం. ఆ ఎంఆర్ఓ మీద ఒక యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు? ఆ ఎంఆర్ఓ గవర్నమెంట్ ఏం చెప్తే అదే చేసింది. ఎంఆర్ఓ మీద యాక్షన్ తీసుకుంటే గవర్నమెంట్ మీద యాక్షన్ తీసుకున్నట్టే ఆ రోజున. అయితే మనం ఎక్కువ ప్రతిపక్షంలో ఉండి పోరాడు అలవాటు అయిపోయి ఏమైందంటే ప్రతి చిన్నదానికి మనం ప్రెస్ మీట్ పెట్టి విమర్శ చేయటము, లేకపోతే ఇంకోటి ఏదో సోషల్ మీడియాలోనో ఎక్స్లోనో పోస్ట్ చేయటము, ఇది అలవాట్లో పొరపాటు అయిపోతుందండి. ప్రెస్ మీట్ పెట్టకూడదు. ప్రెస్ మీట్ పెట్టకుండా అధినాయకులు మిమ్మల్ని గుర్తించారు, గౌరవించారు, మీకు రాష్ట్ర జాతీయ అధికార ప్రతినిధి ఇచ్చారు, మీకు చాలా వాల్యూ ఇచ్చింది గవర్నమెంట్. వచ్చినండి ఎంతోమంది సీనియర్లు ఉన్నా సరే మీకు ఆల్రెడీ ఒక చైర్మన్ సీట్ ఇచ్చారు. మీ క్యాపబిలిటీ మీద నమ్మకం పెట్టుకున్నారు వాళ్ళు. పెట్టుకున్నప్పుడు 3 నెలలు కదా అయింది, ఇంకో 3 నెలలు అయితే ఏం తప్పు? లేదా ఒక సంవత్సరం అయితే ఏం తప్పు? లేదా రోడ్ల మీదకి జనం రోడ్ల మీదకి వచ్చేస్తున్నారా? వీ వాంట్ ఏపీ ఫైబర్ అని అంటలేదు కదా. పోనీ ఏమన్నా ప్రజలందరూ కష్టాలు పడిపోతున్నాం నష్టాలు పడిపోతున్నాం కాల్ చెప్తే అదేంటండి అంత ప్రజలు ఎంత కష్టాలు పడుతుంటే మీరు పట్టించుకోరు ఏంటంటే నేను కంగారు పడుతుంటే అర్థం ఏముందండి? ఒక కేవలే కదా. దానికోసం ఎందుకు ఇంత షార్ట్ గ్యాప్లో ప్రెస్ మీట్ పెట్టడం తప్పండి. పొలిటికల్ ఏంటి? ప్రెస్ మీట్ పెట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని రాజద్రోహం చేశాడు అన్నట్టుగా మాట్లాడడం ఏంటి? వాళ్ళు తమ ఆగ్రహాన్ని ముఖ్యమంత్రి గారికి చేరవేశారట. ఆ తర్వాత జీవి రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తీరు జీవి రెడ్డికి అవమానకరంగా తోచింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా ఓపెన్ గా మాట్లాడడం వల్ల ఇబ్బందులు వస్తాయి పరిపాలనలో అని అనుకోవచ్చు. కానీ ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పి ఇంతకీ అసలు విషయం ఏంటి, ఏ బేసిస్ మీద ఈ ఆరోపణ చేశావు అని కనుక్కొని ఎవరిది తప్పు నిర్ణయిస్తే బాగుండేది. ఆయన అట్లా చేయకుండా నేరుగా జీవి రెడ్డిని మందలించాడు. మందలించడం కాదు, ఈనాడు కథనం చూడండి. సమస్య ఏదైనా ఉంటే సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్ గారు ముఖ్య కార్యదర్శి ఈ శాఖకి, లేక మంత్రి అంటే జనార్దన్ రెడ్డి గారి ద్వారా తన దృష్టికి తీసుకురాకుండా బహిరంగ ఆరోపణ చేయడం ఏంటి అని చెప్పి జీవి రెడ్డిపై మండిపడ్డారు. అది ఇంపార్టెంట్. ఇకపై గీత దాటితే వేటు తప్పదు అని హెచ్చరించారు. ఏమని హెచ్చరించారు? వేటు తప్పదు అని హెచ్చరించారు. ఆ ఒక్క మాట చాలు బహుశా జీవి రెడ్డి నిర్ణయం తీసుకోవడానికి. అంటే పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారే, అంటే పరోక్ష. ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారండి, వాళ్ళు మనల్ని ప్రేమగా చూసినంతకాలం
వాళ్ళు మనల్ని ఉదయమే లేపుతారు, టిఫిన్ పెడతారు, భోజనం పెడతారు, స్నానం చేస్తారు, ఏదో యూనిఫామ్ ఇస్తారు, అది ఇస్తారు పిల్లలకి. అవి ఏమీ గుర్తుండవండి. అరే మా కోసం మా అమ్మ నాన్న ఇంత కష్టపడతానని గుర్తుండదు. ఎప్పుడన్నా ఏంటి ఎలా చేసావు అంటే అదే పట్టుకుంటారు. ఇది కూడా అంతే కదండి. ఇప్పుడు జీవీ రెడ్డి గారు కన్నా ఎంతో సీనియర్లు, ఎంతో తెలివైన వాళ్ళు, ఎంతో బలమైన వాళ్ళు చాలామంది ఉంటారు ఆ పార్టీలో. వాళ్ళు ఎవరికి ఇవ్వని జాతీయ అధికార ప్రతినిధి ఒక జీవీ రెడ్డి గారికి ఇచ్చినప్పుడు, అరే ఇంతమందిని కాదని ఒక జీవీ రెడ్డి గారికి ఇంత అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సి అని ఎవరో మాట్లాడుతుండండి ఆ రోజు. లేదా ఇంతమంది ఇంకా ఉండగా చాలా పెద్ద పెద్ద మంత్రులు చేసిన వాళ్ళు కూడా ఇంకా ఖాళీగానే ఉన్నారు. వైసీపీ ద్వారా చిత్రహింసలకు గురైన వాళ్ళు కూడా ఇంకా అలా ఖాళీగానే ఉన్నారు. అయినా కూడా జీవీ రెడ్డి గారిని ఎంత తొందరగా గుర్తించి ఒక మంచి కార్పొరేషన్ చైర్మన్ చేశారని ఇది చేసిన వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఏదో ఇష్యూ జరుగుతుంది, దీన్ని అందంగా క్లోజ్ చేయండి, ఎందుకు ప్రెస్ మీట్ల దాకా వెళ్ళటం అన్నప్పుడు పదే పదే ఒక ఐఏఎస్ ఆఫీసర్నో లేదా అధికారిని టార్గెట్ చేయడం అంటే గవర్నమెంట్ని టార్గెట్ చేయడం పబ్లిక్గా. అది ప్రతిపక్షాలు మాత్రమే చేస్తాయి. అధికార పక్షంలో మనం ఉండి కూడా, ఇప్పుడు తండ్రి స్థానంలో నేను నా కొడుకు నా మాట ఇంట్లేదంటే ఏంటి అర్థం? నా కొడుకు నా మాట ఇంట్లేదండి అంటే తండ్రిగా నేను ఫెయిల్ అయినట్టండి. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ఉండి అధికారి నా మాట ఇంట్లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయినట్టు వస్తుంది అర్థం. చంద్రబాబు నాయుడు గారిని కించపరుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేకపోతున్నారు, అధికారులని కంట్రోల్ చేయలేకపోతున్నారని ఆయన క్రెడిబిలిటీ మీద దెబ్బ కొట్టేస్తున్నారు. ఏం చేయగలరో చూపించారు కదా చిటుకులో. దినేష్ కుమార్ ఎక్కడి నుంచి అక్కడికి చిటుకులోనే కదా పంపించారు ఐఏఎస్ ఆఫీసర్ని. ఆయన క్రెడిబిలిటీకి దెబ్బ తగిలేలాగా అంటే మనం మాట్లాడే మాట మంచిదే అవ్వచ్చు, న్యాయమే అవ్వచ్చు, కానీ ఆ మాటలో సెకండ్ మీనింగ్ ఒకటి మన అధినాయకుడికి డ్యామేజ్ చేస్తుందనే మరి కనీసం ఆలోచన చేయాలి కదా. నేను జీవీ రెడ్డి గారిని ఏం తప్పు పట్టట్లే. ఆయన చేసిన ఫైట్ బాగుంది, వైసీపీ చేసిన అక్రమాలు బయటకు తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నం బాగుంది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కూడా ఆయన ఎదిరించిన తీరు బాగుంది. కానీ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఇంటర్నల్గా చేసింటే బాగుండేది. అలా కాకుండా పబ్లిక్గా మాట్లాడటం వల్ల ఏమైంది, ఈవేళ ఆయన అవునండి నేను కొత్త కనెక్షన్లు ఇవ్వలేకపోతున్నాను, లేకపోతే కొత్తగా నెట్వర్క్ ఇష్యూస్ వస్తున్నాయి, ఇవన్నీ మాట్లాడిన మాటలు ఎవరు ఉపయోగించుకుంటున్నారు? వైసీపీ ఉపయోగించుకుంటుంది. నిజానికి కొత్త కనెక్షన్ లేకపోవడం, నెట్వర్క్ ఇష్యూస్ వైసీపీ గవర్నమెంట్లోనే మొదలైపోయాయి. నేనే బాధ్యుడిని. ఏపీ ఫైబర్ నెట్ కేబుల్ ఉంది, చూపించమంటారా? నా ఆఫీసులో ఉంది, ఎప్పుడు పనిచేయదు అది. ఇప్పుడు జీవీ రెడ్డి గారు టీడీపీని అక్రమాలను బయట తీసాడని బయట పంపించారు, టీడీపీని వ్యతిరేకించాడని బయట పంపించారని ప్రచారం చేస్తున్నారు కదా వాళ్ళు. వాళ్ళకి ఎందుకు అంత ఆయుధం ఇవ్వాలండి మనం? చంద్రబాబు నాయుడు గారే నువ్వు రాజీనామా చేసి వెళ్ళు అని చెప్పినట్లయింది. ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా, వ్యక్తిత్వం ఉన్నా ఆ తర్వాత ఎవరు ఆ పదవిలో కొనసాగలేరు. ఈ మొత్తం వ్యవహారంలో తప్పంతా తనదే అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అని అనుకున్న తర్వాత జీవీ రెడ్డి అక్కడ కొనసాగాలి అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అందువల్ల అతను వెంటనే రాజీనామా. జీవీ రెడ్డి గారితో ఏం మాట్లాడారో, లేకపోతే దినేష్ కుమార్ గారితో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో మనకు తెలియదండి. అది జస్ట్ ఊహాగానాలు మాత్రమే. ఎందుకంటే జీవీ రెడ్డి గారైనా చెప్పాలి, చంద్రబాబు గారైనా చెప్పాలి. అక్కడ ఈనాడు పత్రికా విలేకరు అయితే అక్కడ ఉంటాడు కదా, వీళ్ళిద్దరు మాట్లాడుకునేప్పుడు. వాళ్ళిద్దరిలో ఎవరైనా వచ్చాము చంద్రబాబు నాయుడు గారు నేను ఇలాగ అన్నారంటే మనం నమ్ముదాం. లేదా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ పబ్లిక్గా ఇలాగ అన్నాను నేను, ఇలా మందలించానంటే నమ్మాలి. అంతే తప్ప ఇంటర్నల్గా చంద్రబాబు నాయుడు గారు దినేష్ కుమార్ గారిని అనకుండా బాబు నువ్వు సూపర్ చేస్తున్నా బాబు అంటారా? ఒకవేళ నిజంగా దినేష్ కుమార్ గారికి అంత సపోర్ట్ చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రోజున ఎందుకు ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారు అక్కడి నుంచి? ట్రాన్స్ఫర్ అవ్వటం అనేది ఆయన కెరీర్లో ఆయన బ్లాక్ మార్కే కదా ఐఏఎస్ ఆఫీసర్కి. ఆయనకు పనిష్మెంటే కదా ఇది. వేరే పోస్టింగ్ ఇవ్వకుండా నువ్వు జీఐడీకి వెళ్ళి రిపోర్ట్ చేయండి. నిజంగా ఆ దినేష్ కుమార్ని వెనకేసుకొచ్చే ఐడియా చంద్రబాబు గారికి ఉంటే, ఐఏఎస్ ఆఫీసర్లు అంటే భయపడిపోయే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉంటే ఇప్పుడు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి? ఆల్రెడీ రిజైన్ చేస్తాడు జీవీ రెడ్డి గారు. ఆయన ఎలాగా వెళ్ళిపోయాడు కదా, దినేష్ కుమార్ నువ్వు అంటే నాకు భయం కదా, నువ్వు ఇక్కడ ఉండిపోందుడు కదా, ఆయన ఎందుకు ఆయన కూడా తీసేస్తాడు? కనీసం ఇప్పుడైనా మనం అర్థం చేసుకుని ప్రజలకు అది అర్థమయ్యేలా చెప్పకపోతే మరి ఎలా టీడీపీ కార్యకర్తలు అడుగుతున్నాను. కొన్ని ఛానల్స్ అయితే టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి మీద తిరగబడిపోతున్నారని రాస్తున్నారు అని వేసేస్తున్నారు వీడియోలు. అరే అది ఏంటండి ఇది? టీ కప్లో తుఫాన్ కదా ఇది, దీనికి ఎందుకు ఇంత రచ్చ? అసలైన టాపిక్లని పక్కదారి పట్టించారు, చక్కగా వైసీపీలో నవ్వుకుంటూ ఉంటారు కూర్చున్నారే, భలే టాపిక్ డైవర్ట్ చేశారా? లేకపోతే నిన్నటి నుంచి జగన్ గారిని వ్యతిరేకిస్తున్నారు, జగన్ గారిని ఎటకారం చేస్తున్నారు. ఇప్పుడు చూడు ఆళ్ళకాళ్ళకే పెట్టేసాం. ఇప్పుడు వదలమంటే కప్ప కోపం, కరవమంటే పాము కోపం ఏదో ఉంటుంది. అలా ఇప్పుడు జీవీ రెడ్డి గారు కరెక్ట్ అన్నారు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు తప్పైపోతారు అక్కడ. లేదు చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ అన్నారు అనుకోండి, జీవీ రెడ్డి గారికి తప్పైపోద్ది. మనకి భలే లింకేటర్ వాళ్ళు ఇలాంటి ట్రాబుల్లో పడకండి.
రాజీనామా చేశాడు. రాజీనామా చేయడం పదవికే కాదు, పార్టీ కూడా చేశాడు. ఎందుకంటే పార్టీ నాయకుడికే తన మీద నమ్మకం లేనప్పుడు ఇంకెందుకు ఆ పార్టీలో కొనసాగడం అని ఎవరికైనా అనిపిస్తుంది. అధికారంలో లేనప్పుడు నమ్మకం లేకపోతే అసలు అవకాశం ఇవ్వరు. నమ్మకం లేకపోతే జాతీయ అధికార ప్రతినిధిని చేయరు. ఎందుకంటే అధికార ప్రతినిధిని ఒకసారి అన్న తర్వాత ఆయన ఏం మాట్లాడినా పార్టీ మాట్లాడినట్టే. అరే పార్టీ ముఖ చిత్రం అయ్యా నువ్వు, పార్టీ గొంతు నువ్వని చెప్పి అవకాశం నమ్మకం లేని వాళ్ళకి ఇస్తారండి? రమేష్ గారు నమ్మకం లేని వాళ్ళు తీసుకొని చైర్మన్ చేస్తారండి? ఒకవేళ ఏదైనా ఇష్యూ జరుగుతున్నప్పుడు ఇది ప్రత్యర్థి ఉపయోగించుకుంటుంది, ఆపండి. ఇది ఆపకపోతే చర్యలు తీసుకుంటారని ఒకవేళ ఒక పెద్ద అన్నాడు అనుకోండి, ఏం తప్పండి అది? మన పార్టీలో చేరాడు. అణచివేత ఉన్నప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం మీద టీవీ ఛానల్స్ లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాడు. ఒక ప్రొఫెషనల్ అయింది కూడా తన కెరీర్ కి దెబ్బ తగులుతుంది అని తెలిసి కూడా రిస్క్ తీసుకున్నాడు అనే విషయాల్ని చంద్రబాబు నాయుడు గారు పరిగణలోకి తీసుకోవాలా, అది ఆశ్చర్యం. ఆ తర్వాత అసలు యాక్చువల్ అవన్నీ ఆయన పరిగణలోకి తీసుకున్నాడండి. ఇది మీరు చెప్పినవన్నీ కూడా జీవిరెడ్డి గారు చేశారు 100%. ఆయనకి మనం ఏం వంకలు పెట్టలేము. కానీ వాటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నారు కాబట్టి అప్పుడే పార్టీలోకి వచ్చినా కూడా ఆ స్థాయి అవకాశాలు కల్పించాడు ఆయన. అప్పుడే వచ్చారండి పార్టీలో. అందుకని సీనియర్లు, తెలివైన వాళ్ళు, పార్టీ కోసం సంవత్సరాలు దశాబ్దాలు కష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరినీ కాదని జీవిరెడ్డి గారికి అవకాశం ఇచ్చారంటే అంత నమ్మకం చూపించాడు ఆయన. నమ్మకం లేకపోవటం కాదండి. కేవలం ఇక్కడ ప్రెస్ మీట్లు బదనామా అవుతున్నాం, చిన్న టాపిక్ దొరికితేనే దాన్ని చెలవలు పలవలేస్తారు వైసీపీ వాళ్ళు. ఈ టైంలో మన గవర్నమెంట్లో మన అధికారులను మనం టార్గెట్ చేయటం పబ్లిక్గా ఎందుకు? అది లేకపోతే అసలు ఏ గొడవ లేదు కదండి ఇక్కడ. ఇష్యూలో కూడా జీవిరెడ్డిదే తప్పు అని ఒక నిర్ణయానికి వచ్చి ఆ మాటలు మాట్లాడినా పర్వాలా. అవేమీ లేకుండానే పాత పద్ధతిలో, మోస పద్ధతిలో హెచ్చరించడాలు, మందలించడాలు చేస్తే యువ రాజకీయ నాయకులు తీసుకోలేదు దాన్ని. పార్టీ నాయకుడికి నమ్మకం లేనప్పుడు ఇంకెందుకని చెప్పి పార్టీకి రాజీనామా చేశాడు. అందుకని ఆయన ఇంతకీ అసలు ఆయన బయటకు వచ్చి ఎందుకు మాట్లాడాడు, ఎందుకు ఆ రకమైన కంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు అనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఇంటెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఉద్దేశం ఏంటి? ఆయన ఏమైనా తన సొంత ప్రయోజనాల కోసం నాకు కుర్చీ ఇవ్వలేదు, కారు ఇవ్వలేదు, బత్యాలు ఇవ్వలేదు అని గలగల కంప్లైంట్ చేసింది. గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలను విలువలు తీసుకు. టు బి ఫ్రాంక్ ఆయన అది కూడా అన్నారు. ఏబిఎన్లో అందరికి వచ్చి మాకు ఫస్ట్ లిస్ట్లో వస్తుంది అనుకున్నాం, మాకు ఎందుకు ఇవ్వలేదు అని కూడా ప్రశ్నించారు. ఆ ప్రశ్నించడం కూడా మనం తప్పట్లేమండి. ఎందుకంటే పనిచేసినోడు ప్రతిఫలం ఆశించడానికి ఖచ్చితంగా అర్హుడే. దాన్ని అప్పుడు కూడా ఆయన ఎవ్వరూ తప్పట్లే. అవును, ఆయన కష్టపడినప్పుడు కొత్త వాళ్ళు ఎవరో సీట్లో కూర్చున్నారు ఈ రోజున. అంతకుముందు పోరాడే టైంలోనూ, జైలుకి వెళ్ళే టైంలోనూ, జగన్మోహన్ రెడ్డి హింసలు పెట్టే టైంలో కనపడిన వాళ్ళు కూడా సీట్లో ఉన్నారు. నిజంగా పోరాడినోడికి ఎంత బాధ ఉంటుంది. కాబట్టి ఆ రోజు జీవి రెడ్డి గారు డైరెక్ట్గా టీడీపీ అనుకూలమైన ఛానల్లో కూర్చొని టీడీపీనే ఆల్మోస్ట్ మేము అధికార ప్రతినిధులు మమ్మల్ని పట్టించుకోకపోతే ఎలా, ఆయన ఎవరో ఒక పర్సనల్ అసిస్టెంట్ ఉన్నారు చంద్రబాబు నాయుడు, ఆయన ఫోన్ ఎత్తడు అని ఇంత పెద్ద ఆరోపణలు చేసినా కూడా ఆ రోజు ఆయన అందరూ గౌరవించారు. ఈవెన్ మాలాంటి వాళ్ళకు కూడా ఆయన బాధలు అర్థం ఉందనిపించింది. కరెక్ట్, ఆయన అది అన్నారు. అయితే ఇప్పుడు ఒకవేళ ఆయన కాదు, ఆయన గురించి సొంతం కోసం కాదండి, ఆయన ఏపీ ఫైబర్ని డెవలప్ చేద్దామని అన్నారు అనుకుందాం. అది డెవలప్ చేయాల్సిన సమయం ఇంకా కాదని గవర్నమెంటే అనుకుంటున్నప్పుడు ఈయన కొన్ని రోజులు ఆగడానికి ఏంటి నష్టం ఏంటి? లేదు, గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చేసింది, నువ్వు చెయ్యి అన్నప్పుడు ఆ అధికారి నాకు సహకరించట్లేదండి, మీరేమో చేయమంటారు, ఏమో సహకరించట్లేదు, ఏంటండి మాకు ఇది, నేను రాజీనామా చేస్తానంటే అర్థం ఉంది. ఆయనకి ఇంకా ఏం టార్గెట్లు ఇవ్వలేదు కదా. సరే ఓకే, ఆయన ఇలా అవమానంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి సరే అందాక ఇదిగో మీరు పలానా చైర్మన్ మీరు కూర్చోండి, ఇక 1 by 1 చూసుకుంటూ వస్తున్నాం, టైం వచ్చినప్పుడు ఏపీ ఫైబర్కి కేటాయిస్తాం, అప్పుడు మీరు ముందుకు తీసుకెళ్తారు కానీ అనే ఆలోచన ఉన్నప్పుడు మనకి సీట్ ఇచ్చే వరకు కూడా కంగారుపడి, సీట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బడ్జెట్ ఇవ్వనుగా కంగారుపడి ఇవ్వలేదు కాబట్టి వెంటనే మనం ప్రెస్ మీట్ పెడతాం అనేది ఖచ్చితంగా రెడ్డి గారికి తప్పండి. అయితే ఆయన స్వార్థం కోసం చేసింది కాదు, 100%. ఆయనకు అవును వచ్చింది, దీన్ని డెవలప్ చేయాలి, ఇది నా బాధ్యత అనుకున్నాడు. పాపం ఆయన్ని మనం ఏమి తప్పట్టక్కర్లే. కానీ ఇది మన నిజాయితీయో లేకపోతే మన ఇదో ప్రభుత్వాన్ని పెద్దల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం తీసుకురాకూడదు కదా. అప్పుడే నిజంగా ప్రజలందరూ గగ్గోలు పెడతా ఉంటే తీసుకురావచ్చు. ఎవరు అడుగుతున్నారండి ఏపీ ఫైబర్నప్పుడు? అది ఎందుకండి ఇది ఉపయోగం లేని టాపిక్ అండి. తీసుకొచ్చాడు, వాటిని అరికట్టడానికి ట్రై చేశాడు. అందుకు ఎన్డీ గారు ఇతరులు తోడ్పడటం లేదు అని గ్రహించి తప్పనిసరి పరిస్థితుల్లో బయటకొచ్చి మాట్లాడాడు. ఏమైనా సరే మాకు అనవసరం, పబ్లిక్లోకి వచ్చి మాట్లాడితే ఊరుకోం అనే మెసేజ్ ఇస్తున్నారా? పార్టీకి ఎంత లాయలైనా మాకు అనవసరం, మాకు వ్యక్తిగతంగా సబార్డినేట్గా ఉండాలి అంతే అనేటువంటి ధోరణిలో ఉన్నారా? జీవిరెడ్డి చేసిన పనిలో నీతి నిజాయితీ ఉందా లేదా అనే విషయాలు అప్రధానమా? ఆ పార్టీని నిజంగా పబ్లిక్గా మీరు మాట్లాడటం తప్పు,
మాకు ఎప్పుడు మీరు సబార్డినేట్గానే ఉండాలి, మేము ఏం చేసినా సరే మీరు పడి ఉండాలి అని కనుక తెలుగుదేశం పార్టీ భావించుంటే ఆ రోజే మాకు ఎందుకు ఇంకా నాకు పదవి ఇవ్వలేదు, నాకు చాలా అవమానంగా ఉంది, మమ్మల్ని ఎలా చేస్తున్నారు ఏంటని ఆయన పబ్లిక్గా మాట్లాడిన రోజు చర్యలు తీసుకుంటారు రమేష్ గారు. కానీ ఆ రోజు ఆయన్ని ఎవరు చర్యలు తీసుకోలేదు, ఎవరు కనీసం అపార్థం కూడా చేసుకోలేదు. ఆయన బాధను ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నారు ఆ రోజు. కానీ ఈ రోజు ఎందుకు చర్యలు తీసుకోవాల్సి వచ్చిందంటే మన గవర్నమెంట్ని మనమే బదనాం చేసుకుంటున్నాం, మన పోలీసుని లేకపోతే మన ఐఏఎస్లు మనమే బదనాం చేసుకుంటే ఎదుటోడు వాళ్ళకి పట్టలేదు, అధికారుల మాట వింటలేదంటే అధికారులతో పని చేయించుకోలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు గజగా దొణికేస్తారంటే ఐఏఎస్ ఆఫీసర్లు చూసి, అదిగో జీవీ రెడ్డి గారు బయటకు వచ్చి చెప్తున్నారు పబ్లిక్గా, అయినా కూడా అతని మాట వింటలేదట. లేదు అవకతవకలే జరిగిపోయేట అందులో చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉండి ఉంటుంది అని ఇన్ని అవకాశాలు ప్రత్యేకకి ఇచ్చేస్తుంటే అరే ఇప్పుడు అవసరం లేదానికి ఎందుకని ఆయన అలా మాట్లాడడం తప్పే ఉంది కందుల రమేష్ గారు. పార్టీ నాయకుల్ని నమ్ముకొని అందులో చేరి ఆ పార్టీ విజయం కోసం ఎంతో కొంత కృషి చేసినటువంటి వ్యక్తిని ఆ రకంగా నేను ట్రీట్ చేసేది వేటు తప్పదు అని హెచ్చరించడం ఏంటి? ఐఏఎస్ ఆఫీసర్ నా మాట అనగలరా చంద్రబాబు నాయుడు గారు? వేటు తప్పదు మీకు అని అనగలరా? అనలేదు సార్. ఆల్రెడీ దినేష్ కుమార్ గారిని అనక్కర్లేదని వాళ్ళని వెయిట్ వేస్తారు. దినేష్ కుమార్ గారిని ట్రాన్స్ఫర్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, కానీ జీవీ రెడ్డి గారిని నువ్వు రాజీనామా ఇయ్యి అని చెప్పి అడగలేదండి. అంటే ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ కన్నా జీవీ రెడ్డి గారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఆయన. జీవీ రెడ్డి గారు తనకు తానుగా రాజీనామా చేశారు తప్ప, లేదు మీరిద్దరు ఇలా ఒకరు పడుతున్నారు, మీరు పబ్లిక్గా ప్రెస్ మీట్లు పెడుతున్నారు, జీవీ రెడ్డి గారు మీరు రాజీనామా చేసేయండి, అగో దినేష్ కుమార్ నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనలే. దినేష్ కుమార్ గారిని ఏమీ అడగకుండానే మందలించుకొని ట్రాన్స్ఫర్ అంటే పనిష్మెంట్ ఇచ్చారు. భయపడ్డానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చేయడానికి ధైర్యం సరిపోద్దా అంటే అయ్యో ఐపీఎస్ ఆఫీసర్ని తీసి కూరల కరేపాల పక్కన కూర్చోబెట్టారండి. గగ్గోలు పెడుతున్నారు వాళ్ళు. ఏమంటే మమ్మల్ని రౌడీ షీటర్లా ట్రీట్ చేస్తున్నారు, ఉదయం వెళ్ళి సంతకం సాయంత్రం వెళ్ళి సంతకం అంటున్నారు మమ్మల్ని, మేము ఐఏఎస్ ఆఫీసర్లు తురుంకల్లం అని చెప్పి ఆ రోజున వైసీపీకి అనుకూలంగా పనిచేసిన వాళ్ళు గోలగోలుగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అందరినీ కంట్రోల్ చేశారండి. లోకేష్ గారు మరి ముఖ్యంగా ఆయన ఎప్పుడైతే యాక్షన్లో వచ్చాడో పాలిటిక్స్లోకి, యాక్టివ్ పాలిటిక్స్లోకి ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవడి కాడికి ముక్కుకి కళ్ళలు వేశారు, కూరలు పీకారు, పక్కన కూర్చోబెట్టారు. మరి ఈ మాత్రం దానికి మరి వాళ్ళంత మనం చేతగాని వాళ్ళలాగా మనం కొద్దిమంది అలాగా అంటే ఆలోచన వచ్చేలాగా మనం మాట్లాడుకోవద్దండి, తప్పదు. మీ పార్టీ వాడు కాబట్టి మీరు అనగలిగారు, మీ పార్టీ వాడు కాబట్టి మీరు అతన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, కానీ చేసుకోవడానికి ఏమాత్రం ఆసక్తి చూపాల. ఈ సందర్భంగా నేను ఎన్టీ రామారావు గారి హయాంలో జరిగినటువంటి ఒక ఘటన చెప్తాను. ఇది స్వయంగా అయ్యన్న పత్రులు గారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. అదేంటంటే ఈ నిష్ఠలోకి వెళ్ళారు కాబట్టి అది ఇప్పుడు మనకు అప్రస్తుతులండి. కానీ ఇది ఇప్పుడు రమేష్ గారు మాట్లాడినయే చాలా మంది తెలుగుదేశంకి అనుకూలమైన వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు. అందుకే నేను ఈయన మాటల్లో నుంచి అందరికీ నేను సమాధానం చెప్పాలనుకున్నానండి. అది ఇప్పుడు టాప్ ప్రయారిటీ కాదు. ఇప్పుడు ఆ ఇష్యూని ఇంత పెంచుకోవాల్సిన అవసరం ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద ఓ తెలుగుదేశం పార్టీ చైర్మన్ గారు ఈ లోకలు లేకపోతే ప్రెస్ మీట్లు ఒకరు విమర్శించుకోవడం ఇప్పుడు అది అప్రస్తుతం అండి. అందుకే దాన్ని లైట్ తీసుకున్నారు. ఏపీ ఫైబర్ ఇట్స్ ఎ కేబుల్ నెట్వర్క్. కేబుల్ నెట్వర్క్ లేనంత మాత్రాన ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు ఎవరు రోడ్లు ఎక్కట్లేదు. అది టైం తీసుకుని చేద్దాం అనుకున్నారు. అయితే ఈయనేమనుకున్నాడంటే నేను సీట్ ఎక్కిన తర్వాత నేను రిజల్ట్ చూపించకపోతే నేను ఒక చేతగానోడుగా అయిపోతానేమో, కాబట్టి నాకు రిజల్ట్ ఓరియంట్గా పనిచేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు, కాబట్టి నాకు ఇది జరగట్లేదు కాబట్టి నేను రాజీనామా చేసి వెళ్ళిపోతాను. ఆయన్ని గౌరవించాలి. మనం జీవీ రెడ్డి గారిని తప్పు పట్టకూడదు. అట్ ద సేమ్ టైం జీవీ రెడ్డి గారి సైడ్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే లోకేష్ గారిని మాట్లాడే సాహసం అసలు చేయకూడదు. దీంతో చాలా చక్కగా వాళ్ళు టాపిక్ ఎంత చక్కగా డైవర్ట్